పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చేసిన పనితో పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం వివాదంలో చిక్కుకున్నాడు. ఈ టోర్నీలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇమాద్. అయితే తాజాగా ముల్తాన్ సుల్తాన్స్తో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. తమ జట్టుకు బౌలింగ్ చేస్తుండగా ఇది జరిగింది. ముల్తాన్ సుల్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా 18వ ఓవర్లో ఇమాద్ వసీం సిగరెట్ తాగాడు. ఇమాద్ వసీం సిగరెట్ తాగుతున్న విషయం కెమెరా కంట పడటంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. దీంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు, పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అని కమెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ చూసే మ్యాచ్లో ఇలా సిగరెట్ కాల్చడం ఎంతవరకు కరెక్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఓ క్రీడాకారుడు మ్యాచ్ జరుగుతుండగా ఇలా సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కడం ఏమాత్రం సమంజసం కాదని కమెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఇస్లామాబాద్ యునైటెడ్ మూడోసారి PSL టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంలో ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో 5 వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఈ వికెట్లు తీశాడు. అనంతరం చేజింగ్లోనూ 19 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.